మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరి నాడు నేడు నాడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి 2014 వరకు ఈ మహిళా సంఘాల పేరు కేపీ ఇందిరా క్రాంతి. మరి ఇప్పుడైతే వడ్డీ లేని రుణం, ఒక వడ్డీ లేని రుణమే కాకుండా ఏ రకమైన ఉపయోగాలు ఉంటామనేది ఇప్పుడే మాట్లాడినటువంటి మీ ఏఆర్డీ అసిస్టెంట్ పీడీ గారు అయినటువంటి రాజేశ్వర్ గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకరెడ్డి గారు, ఎంఆర్ఓ శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఏపీఎం పార్వతి గారు, తర్వాత రాంప్రసాద్ గారు, కాశమ్మ యాదవ్ గారు, క్యామ్ మల్లయ్య గారు, అశోక్ గారు, మా రామచంద్రారెడ్డి గారు, ఎవరెవరు మా జగదీష్ గారు, మషన్న గారు, అదేవిధంగా స్థానిక నాయకులు మనకు కూడా చీరలు ఇచ్చిన బతుకమ్మ చీరలు. అవి మొక్కజొన్న శీలకు వణికొచ్చినాయి, మనుషులకు వణికి రాలే. కానీ ఇవాళ పవర్లూమ్ హ్యాండ్లూమ్ అంటాం. ఊర్లలో మీరు ఎప్పుడైనా చూడండి కోఆప్టెక్స్ హ్యాండ్లూమ్, కోఆప్టెక్స్ పవర్లూమ్ అని ఈ రకంగా ఎక్కడ సిరిసిల్ల అక్కడ మగ్గంతో నేర్చినటువంటి చీరలు ఇవి వాళ్లకు ఉపాధి. ప్రభుత్వ పరంగా చేనేత కార్మికులు ఆదుకున్నట్టు అట్లాగే మీకు ఇస్తే మీరు కూడా ఒక యూనిఫామిటీ ఉండాలి. ఇప్పుడే మా రాజేశ్వరి మేడం చెప్పింది, స్కూల్కి మనం వెళ్తే యూనిఫామ్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా యూనిఫామ్ ఉంది, మీకు తెలుసోలేదు. ప్రైవేట్ స్కూల్కు ఏమాత్రం తగ్గకుండా యూనిఫామ్ గవర్నమెంటే ఇస్తుంది స్టూడెంట్స్. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 6 నెలల క్రితం అనుకున్నారు, నిజంగా చెప్పాలంటే మీకు దసరా పండుగకి ఇద్దాం అనుకున్నాం, ఆడపడుతులకు చీరలు ఇద్దాం అనుకున్నాం. కానీ ఎందుకు ఇవ్వలేమంటే ఎన్ని చీరలు ఇస్తున్నాం తెలుసా మీకు? రాష్ట్రంలో అటు ఇటుగా 1,25,00,000 మంది, 1,25,00,000 మందికి చీరలు ఇస్తున్నాము.